అయ్యయ్యే రాండి అందరూ మీరేంటి ప్రతి ఒక్కరు ఐటమ్ వస్తే ఓకేనా. ₹1000 लेने को 5 साल सड़ाया उन्हें ना के महीने से पुराना खर्चा चुका है, जैसे 6000 बढ़ा के 7000 रुपये दिया ఓకేనా. పేమెంట్ వాళ్ళనే పెట్టుకోండి. నెలలు పూర్తి కాకముందే 2వ నెల పెన్షన్ కూడా 1వ తారీఖున ఉదయం 6 గంటల నుంచి ప్రారంభించినటువంటి పరిస్థితి. పెన్షన్దారులే కాదు యావత్ ఆంధ్ర ప్రజానికం కూడా గమనిస్తాం. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రి మాట తప్పము మడమ తిప్పమని చెప్పేసి ప్రగల్భాలు పలికి ₹1000 పెంచడానికి దాదాపు 5 సంవత్సరాల కాలం పాటు ముక్కి మూలిగి పెంచుతూనే వచ్చినాడు. అదే మాట ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు గడిచిన 1వ తారీఖున అంతకుముందు 3 నెలల కాలం ఏదైతే కాలం ఉండిందో ఆ 3 నెలలకు గాను ₹3000 ఏదైతే ₹1000 పెంచినటువంటి పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి మాట కట్టుబడి ₹7000 ఇవ్వడం జరిగింది. ఈ రోజున మళ్ళీ 1వ తారీఖున ఉదయాన్నే 6 గంటలకే వాళ్ళ ఇళ్ల దగ్గరికి పోయి పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమం మొదలుపెడుతున్నారు. ఇది ఒక పండగ వాతావరణంలో జరుగుతోంది, ప్రజల మధ్యన జరుగుతోంది, ప్రజల ఆకాంక్ష మేరకు జరుగుతున్నటువంటి కార్యక్రమం. ఈ రోజున సాయంత్రానికల్లా ఏదైతే రికార్డు స్థాయిలో 100కు 100% పెన్షన్ల పంపిణీ జరిగే విధంగా మేమందరం కూడా మా నాయకులందరూ కూడా పార్టీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో పాల్గొంటారు. ఆ రకంగా అధికారులతో కూడా పనిచేయిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి మానసపుత్రిక, ఆయన ఆలోచన పేదలకు, వృద్ధులకి, వికలాంగులకి. మీరు ఒకసారి గమనిస్తే వికలాంగులకి ₹6000, 3000 ఉన్నది 6000 రెట్టింపు చేసినటువంటి 100% ఎన్హాన్స్మెంట్ చేయడం అనేది ఒక చరిత్ర. అంతేకాకుండా పూర్తి స్థాయి వికలాంగులకు అంగవైకల్యం ఉన్నటువంటి 100% అంగవైకల్యం ఉన్నటువంటి వాళ్ళకి ₹15000, 15000 అందించడం అనేది కూడా ఒక చరిత్ర. ఇది ఈ రోజున వాళ్ళ మనసుల్లో కానీ మనుషుల్లో కానీ వాళ్ళ కళ్ళల్లో కానీ ఆనందము ప్రస్ఫుటంగా కనపడతా ఉంది. ఇతరులు లేనటువంటి విధంగా ఒక చంద్రబాబు నాయుడు గారు వస్తే మాత్రమే మళ్ళీ ఈ రాష్ట్రంలో పరిపాలన పద్ధతిగా ఉంటుంది, అభివృద్ధి ముందుకు పోతుంది. ఇచ్చినటువంటి మాట మేరకు సంక్షేమం 100కు 100% సూపర్ 6 పేరు మీద ఏదైతే పథకాలు హామీలు ఇచ్చున్నామో ఆ సూపర్ 6 కూడా మేనిఫెస్టోలో పొందపరిచినటువంటి విధంగా అమలు చేసేటువంటి కార్యక్రమం మొదటి రోజు నుంచే మొదలుపెట్టినటువంటి చరిత్ర కూడా ఈ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఒక చిరస్థాయిగా నిలిచిపోయేటువంటి కార్యక్రమంగా రూపొందించబడింది. ఆ రకంగానే భవిష్యత్తులో కూడా ఇచ్చినటువంటి మిగతా హామీలు కూడా 100కు 100% అమలు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.